హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ రైస్ రెసిపీ ఆలూ మసాలా పులావ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పులావ్ని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పులావ్ తయారు చేసుకోవటానికి ముందుగా అరగంట ముందు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే ఆలూని చెక్కు తీసుకొని ఇలా కాస్త మందంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలి. షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టార్ అనాస్, మిరియాలు, జాపత్రి, ఇంకా స్టోన్ ఫ్లవర్, బిర్యానీ ఆకును వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టీ స్పూన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆలూ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద ఆలూని కట్ చేసి వేస్తున్నాను. ఆలూ పీసెస్ని వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో వేయించాలి. ఇలా కాస్త వేగిన తర్వాత టొమాటో ముక్కలను వేసుకొని మరొక నిమిషం పాటు వేయించాలి. ఇక్కడ 2 టొమాటోలను కట్ చేసి వేశాను. టమాటో ముక్కలను వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ను సిమ్లో ఉంచుకొని 2 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించాలి. ఇలా టొమాటోలు సాఫ్ట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు ఇంకా కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ మసాలాని మార్కెట్లో దొరికేదైనా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో చేసుకున్నది కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనాని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా బదులు గరం మసాలాని కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకొని నిదానంగా మిక్స్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టాం కాబట్టి గట్టిగా కలిపితే రైస్ విరిగిపోతుంది. అందుకని నిదానంగా ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పుల నీళ్లను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పులావ్ని బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఉప్పును చెక్ చేద్దాం. కాస్త ఉప్పు తగ్గింది, అందుకని కొంచెం సాల్ట్ని వేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో చేసుకునేటట్టయితే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లను వేసుకోండి. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనాని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 విజిల్ రానివ్వాలి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత పులావ్ ఇలా రెడీ అయిపోయి ఉంటుంది. రైస్ కూడా మెత్తగా అవ్వకుండా బాగా పొడి పొడిగా వచ్చింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి ఆలూ మసాలా పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ వేడి వేడి ఆలూ పులావ్కి కాంబినేషన్గా సపరేట్గా కర్రీ అవసరం లేదు. ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ మసాలా పులావ్ లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఈ పులావ్ స్పైసీగా అక్కడక్కడ ఆలూ పీసెస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.